హలో హాయ్ అండి, బాగున్నారండి? నేనైతే ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే కనుక తయారు చేస్తున్నాను. అప్పటి వీడియో ఇప్పుడు పెడుతున్నారేటా అనుకుంటున్నారా? లేదండి, కొంచెం ఆలస్యమైంది అనుకోవద్దు. చూసారు కదా, నేను ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేస్తాను అన్నది కూడా మీకు చూపిస్తాను. నేను ఎప్పుడు కూడా నేను ఈ విధంగానే పచ్చడి అయితే తయారు చేస్తానండి. టేస్ట్ అయితే చాలా అమోఘంగా ఉంటుంది. మనకు ఉగాది సమయంలోనే కాదండి, నేను ఉగాది అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో నిల్వ ఉండటానికి కూడా తయారు చేస్తానండి. మా పిల్లలు అయితే చాలా బాగుంటుందని మరి చక్కగా ఇష్టంగా అయితే తింటారు. ఉగాది రోజు నాడు తయారు చేస్తాను, తర్వాత అందరికీ పంచడం అయిన తర్వాత అసలు మాకంటే ఏమి మిగలదండి. ఇది ఉగాదికి తయారు చేస్తున్న పచ్చడి మీకు చూపిస్తున్నాను. తర్వాత సెకండ్ టైం మళ్ళీ నేను తయారు చేసుకుంటాము. మేము అందరం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటాము. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్గా బెల్లం అయితే వేసుకోవాలండి. బెల్లం మనం క్వాలిటీని బట్టి కూడా ఎక్కువగా కావాలంటే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ వేసుకోవాలి. నేను ఇంచుమించు అన్నీ కూడా 3/4 కేజీ బెల్లం ఆ విధంగా అయితే వేసానండి. చూస్తున్నారు కదా, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, వేప పువ్వు, 1 డజన్ అరటిపళ్ళు, ప్రతిదీ కూడా చాలా చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసానండి. చూడండి, కొబ్బరి తురుము అయితే తురుము కింద కాకుండా చిన్నవి అయితే కట్ చేసుకోవాలండి. చాలామంది కొబ్బరి మిక్సీ కొడతారు, కానీ టేస్ట్ అయితే అసలు బాగుండదు. మొత్తం అంతా కలిసిపోయినట్టు ఉంటుంది. మీకు చిన్న చిన్న పీసెస్గా అయితేనే టేస్ట్గా అనిపిస్తుంది. శనగపప్పు, వేప పువ్వు, బెల్లము, చింతపండు పులుసు అన్నీ కూడా వేస్తానండి. తర్వాత ద్రాక్ష పీసెస్, ఇది చూసారు కదా, బనానా, అరటిపండు ముక్కలు ముందుగా తురిమి పెట్టుకున్నాను నేను. అన్నీ కూడా చాలా టైం అయితే పడుతుందండి కూర్చొని అన్నీ కూడా తురిమేసరికి. పచ్చడి అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఈ విధంగా తయారు చేసుకోండి. ఎప్పుడైనా సరే తినడానికి తయారు చేసుకోవచ్చు, మనకి హెల్త్కి మంచిది. ద్రాక్ష పళ్ళు, కిస్మిస్ అయితే కట్ చేసాను. అంటే కిస్మిస్ వెయ్యాలి అని కాదు, మనం తినడానికి టేస్ట్గా బాగుంటుంది అని చెప్పేసి ఈ కిస్మిసే కాదండి, ఇది వెండి ద్రాక్ష కిస్మిస్ కూడా వేసాను నేను. మనం ఎప్పుడైనా సరే తయారు చేసుకోవచ్చు. చాలా అయితే చాలా బాగుంటుందండి. ఇంకా సరిపోలేదేమో అని మళ్ళీ కాసిన అయితే వేసాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరైనా సరే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. పక్కనే ఉన్న గంటకాలను అయితే నొక్కండి. లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి. మీరు ఒక్కసారి ఈ విధంగా తయారు చేసుకోండి. చేసుకొని అది టేస్ట్ చేసి మీరు ఎలాగున్నదన్నది నాకు కామెంట్ రూపంలో అయితే పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది పచ్చడి అంటే పల్చగా ఉత్తి చింతపండు పులుసు, అరటిపండు వేసి చేస్తారు. అసలు ఎవరు కూడా ఏదో తప్పదు అన్నట్టుగా, పండగ నాడు ప్రసాదం అన్నట్టుగా తింటారండి. అలా కాకుండా మనం ఈ విధంగా టేస్ట్గా తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చక్కగా తింటారు కూడా ప్రతి ఒక్కరూ కూడా. అయితే నేను పంచిపెట్టే పచ్చడి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నదని నాకు అంటుంటారండి. కంపల్సరీ పెట్టలేదా ఏంటి, పచ్చడి ఇంకా రెడీ రావలేదా అని కూడా నాకు అడుగుతుంటారు. అంత టేస్టీ అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలాగే ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉగాది రోజు నాడే కాకుండా మీరు ఎప్పుడైనా సరే తయారు చేసుకోవచ్చు. అంటే వేప అయితే ఉగాది రోజు నాడు వేస్తాం, ఉత్తప్పుడు వేప ఉండదు కాబట్టి ఉండకపోయినా సరే పర్వాలేదు. అంతేకాదండి, ఇందులోని మీరు యాపిల్, ఎండు ఖర్జూరం, పండు ఖర్జూరం కూడా వేసుకోండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. మనకి టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చక్కటి ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఇది. చాలా చాలా ఆరోగ్యకరమైన ఫుడ్డు. మనకి చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఇందులో అన్ని రకాలు కూడా ఉంటాయి. చూసారు కదా, మనం బాగా కలపాలి. కలిపితే ఈ విధంగా గ్రేవీ కింద అయితే ఉంటుంది. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెవీగా చేసుకోవాలండి, వేసుకుంటే దాని టేస్టు. ఇంకా జ్యువెలరీ వీడియో అది ఉన్నావండి. అంతేకాదు గార్డెనింగ్ ఉన్న వీడియో ఉన్నది. కిచెన్ టిప్స్, కిచెన్ రెమెడీస్ కూడా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ.